ఈ హత్య నేనే చేశానండి. దివాకరం, నీ కోసం కాళ్ళని అంతా కళ్ళు తిరుగుతున్నానయ్యా. నువ్వు క్షేమంగా ఉండాలంటే మన ఇంటికి వెళ్దాం పదా. ఏమిటి అలా చూస్తున్నావు? భువనేశ్వర్ నేను తీసుకురాముందయ్యా. వెళ్దాం పదా, వెళ్దాం. లోపల తీసుకురామాయ్యా. గోపీచంద్ ఇక్కడికెలా వచ్చాడు? ఏమో నాకు తెలీదు. ఎక్కడికే? దయచేసి మా మేడం గారిని పిలుచుకురండి. నిజమే, ఈ తుఫాన్లో కృపామణి గారు ఎక్కడుందో ఏమిటో. మాట ఏమండి, కొంప తీసి కృపామణి గారిని పిలుచుకొచ్చారు. గోపిని పిలుచుకోండి, వెళ్ళండి. దివాకరం, ఆయన బయలుదేరారు కృపామణి గారిని తీసుకురావడానికి. నువ్వేం భయపడకు, రెస్ట్ తీసుకో. దివాకరం ప్రాణాలు పోయేలా ఉన్నాయి. త్వరగా పదండి డాక్టర్ గారు. అలాగే, ప్లీజ్ ప్లీజ్. ఆ దివాకరం గడు ఎక్కడ? ఇదిగో ఈ మనిషి చేసిన పని. వెళ్ళి నిన్ను తీసుకురమ్మంటే తెగ జాలి పడిపోయి కృపామణ్ణి తీసుకొచ్చాడు. ఇప్పుడే ఆవిడ గారు ఇంటికి ఇడ్చుకెళ్ళింది వాణ్ణి. ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు? గోపి, ఆ క్యాసెట్ నేను ఎప్పుడో కాల్ చేశాను రా.
ఈ హత్య నేనే చేశానండి. నన్ను వదిలించుకోవడానికి మీరు ఒప్పందం పెట్టారు నాకు తెలుసు. కానీ మీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మిమ్మల్ని గెలుచుకోవడానికి ఈ నెల్లాళ్ళు నేను పచ్చి నిజాలే చెప్పాను. అలా చెప్పి ఎంతో మందిని బాధ పెట్టాను. నేను బాధపడ్డాను, మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ ఈ ఆఖరి రోజు ఎవరూ లేని నాకు కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసిన మేడం గారు నన్ను రక్షించడానికి ఆ గోపిగాడిని చంపింది. ఆవిడ చేసిన త్యాగం కొన్ని గంటలు గడిస్తే మీరు పెట్టిన ఒప్పందంలో నేను గెలుస్తానని తెలుసు కూడా అబద్ధమే చెప్పాను. కాబట్టి మన ప్రేమ పందెంలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పందాలు వేయనండి. ఈ జన్మలో మీకు కనిపించను కూడా. నిజమే చెప్పుంటే పందివే గెలిచేవారు, కానీ అబద్ధంతో నా మనసు కూడా గెలుచుకున్నారు. గోపిని నేను హత్య చేయలేదని మీకు చెప్పిన విషయం పోలీసులకు తెలియనివ్వనని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వడం ఏమిటయ్యా? కృపామణి గారు పోలీసులకు అంతా చెప్పేశారు. పోలీసులు కూడా హత్య ఆత్మరక్షణార్థం జరిగింది కాబట్టి పెద్ద శిక్ష పడకపోవచ్చన్నారు. ఇంకా అలా చూస్తావేమిటి? ఇవాళ ఏప్రిల్ 1 ఈ ఒప్పందం నుంచి, జైలు నుంచి విడుదలయ్యి మా భువనేశ్వరికి ఆజన్మ ఖైదీ అవ్వబోతున్నావు. ఆల్ ద బెస్ట్ అబ్బాయి దివాకరం.